దేశం కష్టాల్లో ఉంటే జనాలు పెట్రోల్ లేక గ్యాస్ దొరక్క అల్లాడిపోతుంటే పార్లమెంట్ సాక్షిగా ఒక ప్రతిపక్ష నాయకురాలి ముఖంలో అంత పెద్ద చిరునవ్వు ఎందుకు వస్తుందండి? ప్రపంచం మొత్తం ఆయిల్ దొరక్క గజగజ వణిగిపోతుంటే ఇక ఇండియా పని కూడా అయిపోయింది. రేట్లు పెరగగానే ఈ జనాలు ఉన్నారు రోడ్లెక్కి ప్రభుత్వాన్ని పీకేస్తారని ఈ దేశంలో ఉన్న కొందరు ఎందుకు పగటగలగంటున్నారు. కానీ సీన్గా వచ్చేస్తే అండి, అమెరికా, రష్యా ఇలాంటి దేశాలను ఒకేసారి మన దారికి తెచ్చుకొని మనోళ్ళు కొట్టిన ఈ మాస్టర్ స్ట్రోక్కి వాళ్ళ మైండ్ ఎలా బ్లాక్ అయింది. ఇక్కడ పాలిటిక్స్ అంటే ఎవరి కడపమంట ఏంటో గణించాలండి. అసలు మ్యాటర్ ఏంటంటే అండి, గత 24 రోజులుగా ప్రపంచం మొత్తం యుద్ధ వాతావరణంలో ఎలా కాలిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా ఒకటే టెన్షన్. ఒక పక్క అమెరికా, ఇంకో పక్క రష్యా, ఇంకోవైపు ఇజ్రాయెల్, హమాసు, ఇలా ఎవరికి వాళ్ళు కత్తులు దూసుకుంటూ ఉన్నారు. ముందుగా ట్రంప్ గారు ఏమంటారంటే, ఒక 4 వారాల్లో యుద్ధం అంతా సర్దమణుగుతుంది, అంతా సెట్ అయిపోతుందని చెప్పారు. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే పరిస్థితులు అలా లేవండి. రోజు రోజుకి వ్యవహారం ముదిరిపోతుంది. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, యుద్ధం వల్ల గ్లోబల్ ట్రేడ్ రూట్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయి ప్రపంచ దేశాలకు ఆయిల్, గ్యాస్ సప్లై అనేది ఒక పెద్ద టాస్క్ లాగా మారిపోయింది కదండి. ఇంకేముందండి, ప్రపంచం మొత్తం చమురు దొరక్క పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కడికి పోతాయని గజగజ వణికిపోతుంది. కరెక్ట్గా ఇదే టైంలో మన దేశంలో ఉన్న కొంతమంది విపక్ష నాయకులు వాళ్ళను వెనుకొసుకొచ్చే బ్యాచ్కి ఎక్కలేని ఆనందం వచ్చేసింది. వీళ్ళని మనం సింపుల్గా పంచమక్కార్లు అని చెప్పొచ్చండి. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, దేశం నాశనం అయిపోయినా పర్లేదు, మనకు మాత్రం పవర్ కావాలి. ఎప్పుడైతే ఇంటర్నేషనల్గా ఆయిల్ సప్లై ఆగిపోయిందో వీళ్ళు లోపల సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, అబ్బా దొరికిపోయాడురా మోడీ, ఇప్పుడు చూడు ఇండియాలో పెట్రోల్ రేట్లు ఎలా పెరిగిపోతాయో, గ్యాస్ సిలిండర్ దొరక్క జనాలు కట్టెల పొయ్యి మీద ఎలా వండుకుంటారో, జనాలు నానా కష్టాలు పడుతుంటే మనం వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి ధర్నాలు చేయించి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేద్దామని ఒకటే మురిసిపోవడం స్టార్ట్ చేసేసారు. మీకు ఈ విషయం నమ్మశక్యంగా లేకపోతే మన రాజ్యసభలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మల్లికార్జున ఖర్గే గారు సభలో లేచి 0 అవర్లో ఒకటే ఉపన్యాసం దంచేశారు. అసలు ఈ 0 అవర్ అంటే అందులో ఏది మాట్లాడినా దానికి ప్రభుత్వం వెంటనే ఆన్సర్ చెప్పాల్సిన పనే లేదండి. అదొక స్పెషల్ మెన్షన్ లాంటిది అనమాట. అది ఏదైనా ధ్యానాకర్షణ తీర్మానం అయితే అప్పుడు ప్రభుత్వం సమాధానం ఇస్తుంది, ఒక కౌంటర్ ఇస్తుంది. కానీ 0 అవర్లో అలా కాదు కదా. అందుకే ఆయన కరెక్ట్గా ఆ టైం చూసుకుని రెచ్చిపోయి మాట్లాడారు. ఏమని చూసారా, దేశం పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో. ఆయిల్ రావడం లేదు, గ్యాస్ లేదు, అసలు ఈ ప్రభుత్వానికి ముందు చూపే లేదు, ఒక నాయకత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని, వీళ్ళకు ఏం చేయాలో పాలుపోవడం లేదని ఒకటే గోల. అయితే ఆయన అలా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న మన సోనియా గాంధీ గారి మొహం చూసి సభలో ఉన్న వాళ్ళందరికీ ఫీజులు ఎగిరిపోయాయండి. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు సభలో ఉన్నప్పుడు ఏదో ఆలోచిస్తూ, కళ్ళు చికిలిస్తూ, చాలా డల్గా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా కూర్చుంటారు. కానీ ఖర్గే గారు దేశం కష్టాల్లో ఉంది, దేశంలో క్రైసిస్ రాబోతుందని చెప్తుంటే ఆ రోజు మాత్రం ఆవిడ ముఖంలో చాలా రోజుల తర్వాత అండి ఒక పెద్ద చిరునవ్వు కనిపించింది. ఒకసారి లాజిక్గా ఆలోచించండి, మన దేశంలో కష్టాలు వస్తున్నాయి, ఇక్కడ జనాలు ఇబ్బంది పడిపోతున్నారని తెలిస్తే ఎవరికైనా బాధ ఉంటుంది కదండి. కానీ వీళ్ళకి మాత్రం ఆనందం వస్తుంది. అంటే భారత్ కష్టాల్లో ఉంటే వీళ్ళకి పండుగ అనమాట. జేఎన్యూ లాంటి యూనివర్సిటీలో భారత్ తేరే టుకుడే హోంగే అంటే భారతదేశం ముక్కలు అవుతుందని అరిచిన బ్యాచ్కి వీళ్ళు వెళ్ళి ఎందుకు సపోర్ట్ చేస్తారో ఈ ఒక్క సీన్ చాలు మనకు అర్థం చేసుకోవడానికి. ఈ దేశంలో యాంటీ నేషనల్ ఎజెండాతో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ వీళ్ళు పెద్ద దిక్కులాగా మారిపోయారండి. అసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఇలా ఉండేదైతే కాదండి. ఆ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కానీ ఎప్పుడైతే సోనియా గాంధీ గారు ఈ పార్టీ పగ్గాలు చేపట్టారో ఆ రోజు నుంచి ఆ పార్టీ ఆలోచన విధానమే మారిపోయిందండి. ఆ పనితీరే మారిపోయింది. ఆ రంగు, రుచి, వాసన మొత్తం మారిపోయిందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో ఉన్న దేశభక్తి తగ్గిపోయి ఒక విదేశీ భావజాలం, వాళ్ళ ఎజెండా ఆ పార్టీలో పూర్తిగా చొరబడిపోయింది అనడానికి ఇలాంటి సంఘటనే పక్కా నిదర్శనం. సరే, వీళ్ళు దేశం కష్టాల్లో పడిందని సంబరపడుతున్న ఈ టైంలో మన వాళ్ళు తెర వెనక అసలు సీసలైన ఒక దెబ్బ కొట్టారండి. ప్రపంచం మొత్తం ఆయిల్ లేక గ్యాస్ దొరక్క ఏడుస్తుంటే చైనా లాంటి దేశాలకు కూడా సప్లై చైన్లో ఒక ఇబ్బందులు వస్తుండే మన ఇండియన్ ట్యాంకర్లకు మాత్రం ఎలాంటి ఆటంకమే లేకుండా బార్ల దారులు తెరుచుకునే ఉన్నాయండి. ఒక పక్క రష్యా నుంచి మనకు రావాల్సిన ఆయిల్ ఎప్పట్లాగే ఆగకుండా వచ్చేస్తుంది. ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే, సముద్రం మీద ఎవరికీ సాధ్యంగానే ఒక అద్భుతం జరిగింది. ఒకే రోజున మన దేశ పోర్ట్లకి ఒక అమెరికా గ్యాస్ ట్యాంకరు, దాని పక్కనే ఒక రష్యా గ్యాస్ ట్యాంకర్ వచ్చి ఆగాయండి. ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచించండి. రష్యా, అమెరికా అంటే ఉప్పు నిప్పు లాంటి వాళ్ళు కదండి. వాళ్ళు ఒకరినొకరు నాశనం చేసుకొని చూసుకుంటూ ఉంటారు. అలాంటి 2 బద్ధ శత్రు దేశాలు ఒకేసారి ప్రపంచంలో ఎవరికైనా సరే గ్యాస్ అమ్ముతున్నాయంటే, వాళ్ళు ఈగోలను పక్కన పెట్టి మన పోర్ట్లో నిలబడుతున్నాయంటే అది కేవలం మన భారతదేశానికి సాధ్యమైంది. మన ఫారిన్ పాలసీ, మన దౌత్య విధానం ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో, వాళ్ళని మనం ఎలా డీల్ చేస్తున్నామో ఈ ఒక్క విషయం చెప్తే చాలండి. ఇది చాలదు అన్నట్టు మన వాళ్ళు గప్చిప్గా అర్జెంటీనా నుంచి కూడా కావాల్సినంత గ్యాస్ని కొనేస్తారు. ఈ దెబ్బతో మన విపక్షాల వాళ్ళ ముఖాల్లో నెత్తరు చుక్కలేదండి. అప్పటి వరకు వాళ్ళ మొహాల్లో ఉన్న ఈ చిరునవ్వు కాస్త పూర్తిగా ఆవరైపోయిందని చెప్పొచ్చు. ఇక పెట్రోల్ రేట్ల గురించి వాళ్ళు ఆడిన నాటకం అయితే మామూలుగా లేదండి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు చూసుకుంటే బ్యారెల్ ధర ఏకంగా $120కు వెళ్ళిపోయింది.
ఆ రేంజ్లో రేట్లు పెరిగితే ఇక ఇండియాలో పెట్రోల్ రేట్లు ఎలాగో పెంచగా తప్పదు. జనాలు ఆటోమేటిక్గా రోడ్ల మీదకి వస్తారు. ఇక దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేద్దామని కాంగ్రెస్ వాళ్ళు లోపల మీటింగ్లు కూడా పెట్టుకుని ఒక స్కెచ్ గీసుకున్నారండి. కరెక్ట్గా పెట్రోల్ రేట్లు పెరిగిన మరుసటి రోజు నుంచే ఉద్యమాలు చేయాలని ప్లాన్ కూడా చేశారు. మహా అయితే వాళ్ళు కమర్షియల్ గ్యాస్ బండల మీద ఏమైనా గొడవలు చేస్తారేమో. సామాన్యుడు వాడే పెట్రోల్ డీజిల్ రేట్లు మాత్రం దేశంలో ఒక్క పైసా కూడా పెరగలేదండి. ఎందుకు? ఇక్కడే ఉంది భయ్య అసలైన లాజిక్. ఇదే మ్యాజిక్ కూడా కాదు, మన ప్రభుత్వం ముందు చూపుతో ఉన్న ఒక పర్ఫెక్ట్ కుషన్ సిస్టమ్. ఇది ఎలా పనిచేస్తుందో సింపుల్గా వినండి. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు బాగా తక్కువగా ఉన్నాయో అప్పుడు మన ప్రభుత్వం చమురు సంస్థలకు లాభాలు వస్తాయి కదండి. ఆ టైంలో ఆ లాభాన్ని తీసుకుని రేట్లు పూర్తిగా తగ్గించకుండా ఆయిల్ కంపెనీలనే ఫుల్ రికవరీ చేసుకొని ఇచ్చారనమాట. అంటే రేపు పొద్దున్న కష్టకాలం వస్తే వాడుకోవడానికి ఆ డబ్బుల్ని ఒక నిధిలాగా దాచుకొని ఇచ్చారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆయిల్ రేట్లు ఆకాశాన్ని అంటున్నా సరే మన జనాల మీద ఆ భారం పడకుండా అప్పుడు దాచుకున్న ఆ కుషన్తో బ్యాలెన్స్ చేస్తున్నారు. దీన్నే వాళ్ళ టెర్మినాలజీలో అండర్ రికవరీ ఓవర్ రికవరీ సిస్టమ్ అంటారు. అందుకే ఈరోజు ప్రభుత్వం మొత్తం పెట్రోల్ మండిపోతున్నా సరే అండి, మన దేశంలో మాత్రం రేట్లు ఇన్ని రోజులైనా స్థిరంగా కదలకుండా ఉన్నాయి. మన పక్కన ఉన్న దాయి దేశం పాకిస్తాన్ పరిస్థితి చూస్తే ఒక్కసారి లీటర్ మీద 80 రూపాయలు పెంచేశారు. ఇంకోసారి పెంచడానికి కూడా రెడీ అవుతున్నారు వాళ్ళు. అక్కడ జనాలు కన్నీళ్ళు పెట్టుకున్నారు. కానీ ఈ విపక్షాలు మాత్రం వాళ్ళ గురించి ఏ బాధ లేదు. వాళ్ళకున్న బాధల్లో ఒకటే అండి, మన దగ్గర రేట్లు పెరగట్లేదు కదా, జనాలు మన మాట విని రోడ్ల మీదకి రావట్లేదు కదా అన్నదే వీళ్ళ కడపమంట. ఆ తర్వాత కొద్ది రోజులకు మార్కెట్లో ఆయిల్ ధర కాస్త తగ్గి $120 నుంచి $102 పడిపోయింది. ఆ విషయం తెలిసినప్పుడు వీళ్ళ కడుపులో భయంకరమైన నొప్పి స్టార్ట్ అయిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ఒక సమాచారం. వీళ్ళకు పాజిటివ్ ఆలోచించడం అసలే రాదండి. అమెరికా, రష్యా నుంచి ఆయిల్ వస్తే వాళ్ళకి ఏడుపు. ఇండియా, అర్జెంటీనా నుంచి గ్యాస్ తెచ్చుకొని జనాలకి ఇబ్బంది లేకుండా చేస్తే వాళ్ళకి ఏడుపు. వీళ్ళ బుద్ధి ఎప్పుడు ఇంతే భయ అనడానికి ఇంకో బెస్ట్ ఉదాహరణ కూడా చెప్తాను. ఒకసారి ఆ కరోనా టైం గుర్తు తెచ్చుకోండి. ఆ రోగం ఎక్కడి నుంచి వచ్చిందో అందరికీ తెలుసు. అది మన దేశంలో పుట్టింది కాదు, ఇక్కడ ఎవరు దాన్ని సృష్టించలేదు కూడా. ఆ వైరస్ అనేది చైనా, అమెరికా వాళ్ళ జాయింట్ వెంచర్లో పుట్టిందని ఎన్నో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో ఇప్పటికీ చెప్తున్నాయి అనమాట. అప్పుడు ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉండి అల్లకలంలో అవుతుంటే జనాలు పిట్టలా రాలిపోతుంటే ఆ టైంలో మన రాహుల్ గాంధీ గారు ఏం చేశారు తెలుసండి? సాక్షాత్తు అమెరికా ఫార్మా కంపెనీలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మారిపోయాడు. ఆర్ఎన్ఏ టెక్నాలజీతో చేసిన ఆ విదేశీ వ్యాక్సిన్ను వెంటనే మన దేశంలోకి అనుమతించాలని, మన వాళ్ళను వదిలేసి వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇవన్నీ ఎక్కలేని ప్రెషర్ తెచ్చాడు. వాళ్ళ మాట ప్రభుత్వం వినికిపోయేసరికి మన సొంత గడ్డ మీద మన సైంటిస్టులు అహోరాత్రులు కష్టపడి తయారు చేసిన కోవాక్సిన్ మీద, మన ఇతర వ్యాక్సిన్ మీద లేనిపోని ఒక దుష్ప్రచారం చేసి ఒక జనాల్లో భయం పుట్టించాడండి. కానీ మన ప్రభుత్వం ఎవరికి తలవలేదండి. మన సొంత వ్యాక్సిన్నే గట్టిగా నమ్ముకొని అమెరికాతో పోల్చుకుంటే మనం చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా ఆ మహమ్మారిని ఎదుర్కొన్నాం. దేశంలో అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడమే కాదు, ప్రపంచ దేశాలకు కూడా అత్యంత తక్కువ ధరకు, అంటే లాభాపేక్ష ఇవన్నీ లేకుండా వ్యాక్సిన్ సప్లై చేసి శబాష్ అనిపించుకుందండి మన దేశము. అప్పుడు యావత్ ప్రపంచం మన దేశానికి కృతజ్ఞతలు చెప్తుంటే వీళ్ళు మాత్రం అప్పుడు కూడా పని కట్టుకుని ప్రభుత్వాన్ని తిడుతూనే ఉన్నారు. వీళ్ళు డబుల్ స్టాండర్డ్స్ ఇంకో రేంజ్లో ఉంటాయి భయ్యా. ఒకసారి అంతర్జాతీయ వ్యవహారంలో వీళ్ళు తీరు ఎలా ఉంటుందో చూస్తే మీకే చిరాకు వస్తుంది. దేశంలో గ్యాస్ కొరత వస్తే మాత్రం ఇక్కడ రోడ్లెక్కి ధర్నాలు చేస్తారు. కానీ అసలు ఆ యుద్ధానికి, ఆ కొరతకు పరోక్షంగా కారణమైన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పేరు మాత్రం ఎత్తరండి. అయ్యా ట్రంప్ గారు, మీ విధానాల వల్ల ఈ ప్రపంచానికి ఈ పరిస్థితి వచ్చిందని ఒక్క మాట అన్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఎక్కడో ఇరాన్ మీద దాడి చేస్తే దాన్ని మన దేశం వెంటనే ఖండించాలని వీళ్ళు డిమాండ్ చేస్తారు. కానీ అదే ఇజ్రాయెల్ మీద అక్టోబర్ 7వ తారీఖున హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి పసిపిల్లల్ని, ఆడవాళ్ళను దారుణంగా చంపినప్పుడు అండి వీళ్ళ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఇజ్రాయెల్ దేశానికి కూడా ఈ భూమి మీద బతికే హక్కు ఉందని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదండి. హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించాలని వీళ్ళు కలలో కూడా అడగరు. ఎక్కడైతే భారత్ ముక్కలవుతుందని నినాదాలు చేస్తారో అక్కడికి మన రాహుల్ గాంధీ గారు పరుగున వాలిపోతారండి. ప్రియాంక గాంధీ గారు ఏకంగా హమాస్కి సపోర్ట్గా మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళకు మద్దతుగా ప్రకటనలు ఇస్తారండి. కానీ అదే మన పక్కన ఉన్న పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులను ఊచకోత కోస్తుంటే వాళ్ళ ఇళ్లను తగలబడుతుంటే మాత్రం వీళ్ళు గొంతుల నుంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. పాకిస్తాన్ అంటే వీళ్ళకి ఎక్కడో తప్పైన తమ్ముడు దొరికినంత ఫీలింగ్ అండి. ఆ తమ్ముడు ఎప్పుడెప్పుడు మన వీపులో కత్తి పొడిద్దామని ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి దేశం విషయంలో కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు, కానీ మన దేశం మీద మాత్రం ఏడుస్తారు. మన పాకిస్తాన్ పాలసీ బాగలేదు, మన ఇరాన్ పాలసీ బాగలేదు, మనల్ని తిడతారండి. పోనీ మీరు ఏదైనా మంచి పాలసీ చెప్పొచ్చు కదా, ఇలా చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇవ్వచ్చు కదా, అంటే అది చేయరు. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా మన దేశానికి ఉల్టానే చేస్తారు. సో ఫైనల్గా మొత్తం మ్యాటర్ చూసుకుంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ ప్రతిపక్షాలు జనాలకు మంచి చేయాలన్న పాజిటివ్ ఏజెండా ఏ కోశాన లేదు. దేశంలో ఎక్కడైనా ఏదైనా నెగిటివ్ జరిగితే చూసి ఎంజాయ్ చేయాలని ఒక వికృతమైన మైండ్ సెట్తో బతుకుతున్నారు. జనాలు గ్యాస్ లేక, ఆయిల్ లేక, ఆకలితో చచ్చిపోయినా పర్లేదండి, దేశం ద్రవ్యోల్బలంలో పెరిగిపోయి ఎకానమీ నాశనం అయిపోయినా పర్లేదు, వాళ్ళకు మాత్రం ఎలాగైనా అధికారం కావాలి, ఒక పవర్ కావాలి, ఆ కుర్చీ కావాలి. కానీ మన దగ్గర ఉన్న నాయకత్వం మామూలు నాయకత్వం కాదు కదా. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా దానికి ముందే విరుగుడు కనిపెట్టి పరిస్థితులను వాళ్ళు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారండి. కాబట్టి వీళ్ళు ఎంత ఏడ్చినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా జరిగే నష్టం ఏమీ లేదండి. వీళ్ళు శాపనార్థాల వల్ల ఏ పక్షి చావదు, ఏ జంతువు చావదు. వాళ్ళు ఏడుస్తారు. మన దేశం మాత్రం ఎవరికి తల వంచకుండా చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుంది.
సో వీటి గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.